ఒక మల్లీరావ, ఒక ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఒక మసూద. ఇలా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తీసిన 3 కూడా మంచి సినిమాలే తీసింది స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్. ఈ ప్రొడక్షన్ నుంచి మూవీ అంటే మినిమమ్ ఉంటదని కాదు, డెఫినెట్లీ మంచి మూవీతోనే వస్తారు అనే నమ్మకం ఏర్పడింది ఇన్నాళ్ళు. బట్ ఈసారి మాత్రం దెబ్బడింది. డిసప్పాయింట్ అయ్యా నేనైతే. ఫన్ వర్క్ అవ్వలేదు, ఎమోషన్స్ వర్క్ అవ్వలేదు, టోటల్‌గా సినిమానే వర్క్ అవ్వలేదు. ట్రైలర్ చూసినప్పుడు కొంచెం పిల్ల జమీందార్ వైబ్స్ లాంటివి వచ్చాయి. రైటింగ్ బాగుండి, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అండ్ ఆర్క్స్ సెట్ అయి ఉంటే ఆ రేంజ్ అవుట్‌పుట్ వచ్చేదేమో. బట్ ఏమైందంటే ప్రేమ, బ్రతుకు, తోడు, ఒంటరితనం వీటి మీద 4, 5 డైలాగ్స్ ఎయ్యాలి అనే దానికి పరిమితమైపోయింది తప్ప ఎక్స్‌ప్లోర్ చేసింది ఏం లేదు. హీరో సఫరింగ్ అండ్ లోన్లీనెస్‌ని కూడా పదే పదే మాటలతో చెప్తారు గానీ, స్క్రీన్ ప్లే మాత్రం ఆ ఫీల్ ఏమాత్రం ఉండదు. షో బట్ డోంట్ టెల్ అంటారు గదా! కానీ ఇక్కడ చూపియటం లేదు. 2, 3 మాటలతో చెప్పేసి ఎమోషన్ అయిపోయింది ఇక పో అన్నట్టు ఉంటది. పోనీ ఆ డైలాగ్స్‌నైనా కొంచెం టైమ్ ఇచ్చారా అంటే లేదు. సంపత్‌కి, బ్రహ్మకి మధ్య ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక కాన్వో ఉంటది. ప్రేమ గురించి ఒకప్పుడు ఇక్కడ ఒకడు ఒంటరిగా మిగిలిపోయాడు, ఇంకోడు అలా అవ్వద్దు అని. డైలాగ్ అవ్వగానే సడన్ కట్ ఊరి తిరణాల పాటకి షిఫ్ట్ అయిపోద్ది. డ్రామా కంటిన్యూయేషన్ మిస్ అయిపోద్ది. ఇలా చాలా చోట్ల ఇదే తీరు. ఫన్ విషయంలో అయితే నాకైతే అసలు కామెడీ పరంగా డైలాగ్స్ రాసుకున్నారా? లేక ఆ సినిమాలో అంతా యాక్ట్రెస్ యొక్క ఆన్ స్పాట్ ఇంప్రవైజేషనా అనే ఫీలింగ్ వచ్చింది. బికాస్ చిన్న చిన్న సీన్స్ దగ్గర వెన్నెల కిషోర్ అలా అలా రానిచ్చారు గానీ, బట్ లెంతీ సీన్స్ వాటి దగ్గరైతే అంటే ఒకే చోట ఎక్కువ టైం జరిగే పోర్షన్స్ అస్సలు బాలేదు. ఏమాత్రం ఫన్ అనిపియలేదు. ఆ లవ్ ట్రాక్ కానీ, ఊర్లోని క్యారెక్టర్స్‌తో రాసుకున్న సీన్స్ కానీ, బోరింగ్‌గా సాగింది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే చాలా నీరసంగా ఉంది మూవీ. పర్ఫార్మెన్సెస్ వైస్ బ్రహ్మానందం గారు యాజ్ యూజువల్ ఆ రోల్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వెన్నెల కిషోర్స్ వే ఆఫ్ డైలాగ్ మాడ్యులేషన్ ఒకటి కాస్త ఈ సినిమాలోని రిలీఫ్ ఏదన్నా ఉందంటే కిషోర్ కుమ్మేశారు యాక్టింగ్. అండ్ సర్ప్రైజింగ్‌లీ గౌతమ్ కూడా యాక్టింగ్ చేశారు. రిమైనింగ్ ఆల్ జస్టిఫై చేశారు వాళ్ళ రోల్స్‌కి. బీజీఎం ఓకే. ఓకే ఫీల్స్. కొన్ని చోట్ల సైలెంట్‌గా ఇచ్చేశారు. కొన్ని చోట్ల పెట్టారు. బట్ అవి అప్పటికప్పుడు లాగా. గుర్తుండిపోయేవైతే ఏం లేవు. లొకేషన్ ఒకటి చూజ్ చేసుకున్నారు. విలేజ్‌ని చూపించారు. ఫైనల్లీ బోరింగ్ అండ్ డిసప్పాయింటింగ్ వన్ ఫర్ మీ. మీ ఇష్టం మరి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.